సిలికాన్ సిటీ బెంగళూరులో వేసవి ప్రారంభంలోనే తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. నగరంలోని యలహంక, కనకపుర, వైట్ఫీల్డ్ ప్రాంతాల్లో నీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. కాలనీలకు 10 రోజులకు ఒకసారి కూడా నీటి సరఫరా జరగకపోవడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ప్రతి ఇంటి ముందు 4-5 డ్రమ్ములు, సింథటిక్ ట్యాంకులు దర్శనమిస్తున్నాయి. నగరంలోని 25% మేర నీటి అవసరాలను తీరుస్తున్న నీటి ట్యాంకర్ల యజమానులు కూడా ధరలను అమాంతం పెంచేశారని స్థానికులు గగ్గోలు పెడుతున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే వేసవి మరింత ముదిరితే పరిస్థితి ఏంటని ఆందోళన చెందుతున్నారు బెంగళూరు వాసులు. వాటర్ మాఫియా చెలరేగిపోతున్నప్పటికీ ప్రభుత్వం చూసి చూడనట్లు వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. మంచినీటి లభ్యత లేకపోవడంతో నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వాటర్ ఏటీఎంలు, ఆర్ఓ యూనిట్లను ప్రభుత్వం మూసివేసింది. పనిచేస్తున్న 1-2 యూనిట్లలో నీటి ఛార్జీలను రెట్టింపు చేసింది. దీంతో ప్రభుత్వ వైఖరిపై పాదచారులు, రోడ్డు మీద వ్యాపారాలు చేసుకునే స్ట్రీట్ వెండర్స్ మండిపడుతున్నారు. ప్రజలకు సురక్షితమైన తాగునీటిని సరఫరా చేయాల్సింది పోయి డబ్బులు పిండుకోవటం ఏంటని ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ఉమ్మడి బళ్ళారి తదితర జిల్లాల్లోనూ తాగునీటి కష్టాలు పెరిగాయి. పంపు సెట్ల దగ్గర ఉప్పు నీటి కోసం కూడా ప్రజలు గంటల కొద్దీ వేచి చూసే దుస్థితి దాపురించింది. బెంగళూరు నగరంలో తలెత్తిన తాగునీటి సమస్యలపై మంగళవారం అసెంబ్లీలో నగర అభివృద్ధి మంత్రి డీకే శివకుమార్ను విపక్ష సభ్యులు నిలదీశారు. ఫిబ్రవరి ముగుస్తున్నప్పటికీ కావేరీ జలాలు బెంగళూరు వాసులకు అందని దుస్థితి నెలకొందని మండిపడ్డారు. దీనిపై స్పందించిన డీకే బెంగళూరుకు తాగునీటి సరఫరా పెద్ద సమస్యగా మారిందని, దాన్ని పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు. నగరంలో 25% నివాసాలకు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా జరుగుతోందన్నారు. ఇప్పటికే మురికివాడలకు నెలకు 10,000 లీటర్ల నీటిని సరఫరా చేస్తున్నామన్నారు. తాగునీటి ధరలు పెంచలేదని తెలిపారు. సాధ్యమైనంత త్వరగా నీటి కష్టాలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.